మైలవరం హాజీపేటలో మాజిశెట్టి రామకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో కోడి కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామకృష్ణను రిమాండ్కు పంపనున్నట్లు ఏసీపీ మారగాని రమేష్ తెలిపారు. పండగ రోజుల్లో కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో పహారాకు అదనపు ఫోర్సు కోసం పోలీస్ కమిషనర్ కాంతి రాణా టానాను కోరనున్నట్లు తెలిపారు. ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కోడి పందాలు జరగకుండా నిరోధిస్తానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా పార్టీని ఫామ్ చేశాం. డే బీట్స్ కూడా సర్వ్ చేస్తాం జరిగింది. అన్ని విలేజ్లో కూడా మైక్రోస్మెంట్ ఇచ్చి ఎట్టి పరిస్థితులు కూడా ఈ కోడి పందాలు ప్యాకెట్లు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దాని క్రమంలో ఈ మైలవరంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ రమేష్ గారి ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఐ రాంబాబు గారు ఈ రోజున మైలవరంలో 370 కోడి పందాలకి ఉపయోగించిన కత్తుల్ని మాజిశెట్టి రామకృష్ణ సన్ ఆఫ్ వెంకటేశ్వరరావు 30 years హాజీపేట మైలవరం ఇతని దగ్గర నుంచి స్వాధీనపరచడం జరిగింది. మరి కోడి పందాలు నిర్వహించేటప్పుడు ఈ కత్తులు కూడా కట్టి మరి చాలా హింసాత్మకమైనటువంటి సంఘటనగా ఇది మరి చట్ట ప్రకారం కూడా ఇది చాలా తప్పైన విషయం. దీనికి ప్రత్యేకమైన సెక్షన్ కూడా ఉంది. బర్డ్స్ అండ్ యానిమల్స్ క్రూయల్టీ యాక్ట్ కింద మరి ఒక చట్టాలు కూడా తీసుకొస్తాం జరిగింది. దాని ప్రకారం ఈ రోజున ఈ ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం. మరి నా డివిజన్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా చాలా ఈ ప్యాకెట్లు కానీ ఈ కోడి పందాలు కానీ ఈ సంక్రాంతిలో జరగకుండా అనేక చర్యలు తీసుకునే భాగంగా ఇప్పటి వరకు డివిజన్లో మరి ప్యాకెట్లలో ఈ గత 2 నెలల్లో 150 మందిని అరెస్ట్ చేస్తాం జరిగింది. అలాగే క్యాష్ 1,71,80,80 రూపాయలు క్యాష్ సీజ్ చేస్తాం జరిగింది. వెహికల్స్ 12 సీజ్ చేస్తాం జరిగింది ప్యాకెట్లో ఈ గత 11వ నెల నుంచి గత సంవత్సరం 11. అలాగే ఈ కోడి పందాల మీద 14 రైడ్స్ కండక్ట్ చేసాం. టోటల్ 50 మందిని అరెస్ట్ చేసాం. క్యాష్ 34,108 రూపాయలు క్యాష్ సీజ్ చేయడం జరిగింది. అలాగే వెహికల్స్ కూడా 32 సీజ్ చేసాం. అలా కాకుండా మరి గత 2 నెలల బట్టి ఈ కోడి పందాలు నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజేషన్ మీద కూడా 1 day కింద కన్సర్న్ ఎంఆర్ఓ గారి దగ్గర వాళ్ళు బైండ్ అవుట్ చేసి వాళ్ళ దగ్గర బైండ్ అవుట్ 1 lakh ఎంఆర్ఓ గారు 1 lakh ఒక బాండ్ తీసుకున్నది జరిగింది. ఎవరైతే మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ ఈ కోడి పందాల్లో మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి మరి కేసులో రిజిస్టర్ అయితే ఆ 1 lakh బాండ్ వాళ్ళు పూచీకత్తు తీసుకున్న బాండ్స్ కూడా 1 lakh కట్టాల్సిన పరిస్థితులు చట్ట ప్రకారం ఉన్నాయి.